అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రష్యాతో దోస్తీ, భారత్కు నాటో చీఫ్ సీరియస్ వార్నింగ్. %100 సెకండరీ టారిఫ్స్ ఖాయమన్న మార్క్ రూటే. బెస్ట్ ఫ్రెండ్ విషయంలో భారత్ ఎలా ముందుకెళ్తుంది? ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తా అంటూ పవర్లోకి వచ్చిన ట్రంప్ ఆ పని చేయలేక కింద మీద పడుతున్నాడు. మొదట పుతిన్ మంచోడు, నా మాటను కాదనడు అంటూ కూల్ కామెంట్స్తో పీస్ ప్రయత్నాలు చేసిన ట్రంప్ పుతిన్ దారికి రాకపోవడంతో రూటు మార్చాడు. 50 రోజుల డెడ్ లైన్ విధించి రణమో శరణమో తేల్చుకోమని బెదిరించాడు. And I'm disappointed in President Putin because I thought we would have had a deal 2 months ago, but it doesn't seem to get there. So based on that, we're going to be doing secondary tariffs if we don't have a deal in 50 days. It's very simple. And they'll be at 100%. And that's the way it is. That can be more simple. It's just the way it is. ట్రంప్ హెచ్చరికలను మాస్కో లెక్క చేయలేదు. పైగా అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. తమపై ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయని, కొత్త వాటిని అంతే ధీటుగా ఎదుర్కొంటామని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గేయ్ లావ్రోవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో ట్రంప్ బెదిరింపులకు రష్యా భయపడేది లేదని తేలిపోయింది. 50 రోజుల గడువు తర్వాత కూడా యుద్ధం కొనసాగుతుందన్న క్లారిటీ కూడా వచ్చేసింది. కట్ చేస్తే మరో విధంగా పుతిన్పై ఒత్తిడి తెచ్చే ప్లాన్ను తెరపైకి తీసుకొచ్చాడు ట్రంప్. రష్యా మిత్ర దేశాలపై 100% సెకండరీ టారిఫ్స్ విధించడమే ఆ ప్లాన్. తాజాగా నాటో చీఫ్ మార్క్ రూటే దీనిపై స్టేట్మెంట్ చేశారు. By the Europeans, and secondly, that President Trump said basically if Russia is not serious about peace talks, within 50 days he will slam secondary sanctions on countries like India, China and Brazil. So my encouragement to these 3 countries particularly is, if you live now in Beijing or in Delhi or you are the president of Brazil, you might want to take a look into this, because this might hit you very hard. So please make the phone call to Vladimir Putin and tell him that he has to get serious about peace talks, because otherwise this will slam back on Brazil, on India and on China in a massive way. So I think it was a very smartly, wisely designed announcement yesterday by President Trump, but also the weapons I think is very important, and we will find the money in Europe to make sure that Ukraine has what it needs to be in the best possible position during these peace talks as soon as they start. ఇతడి పేరు మార్క్ రూటే. నాటో సెక్రటరీ జనరల్ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో నెక్స్ట్ ఏంటి అనే దానిపై అమెరికా సెనేటర్లతో చర్చించారు. ఆ తర్వాతే ఇలా భారత్ను టార్గెట్ చేశాడు. మాస్కోతో ఎలాంటి వ్యాపారం కొనసాగిస్తే 100% సుంకం విధిస్తామని భారత్తో సహా చైనా, బ్రెజిల్ దేశాలను హెచ్చరించాడు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి క్రూడ్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం. ఆ దేశాలపై 100% పన్ను విధిస్తాం. పుతిన్ శాంతి చర్చలకు దిగి రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కాబట్టి పుతిన్కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్గా తీసుకోవాలని ఒత్తిడి తీసుకురండి, లేకుంటే 3 దేశాలకు భారీ ఎదురు దెబ్బలు తగులుతాయని బెదిరించాడు. రష్యా అధినేతను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ట్రంప్ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇదే. ఎందుకంటే పుతిన్ తన మిత్ర దేశాలను చూసుకునే అమెరికా ఆంక్షలను డోంట్ కేర్ అంటున్నాడు. కాబట్టి మిత్ర దేశాలను మాస్కోకు దూరం చేస్తే ఆటోమేటిక్గా తన దారికి వస్తారనేటువంటిది ట్రంప్ ప్లాన్. భారత్పై ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఆంక్షల బెదిరింపులకు పాల్పడింది అమెరికా. ఆ మాటకొస్తే అమెరికా ఏంటి, యూరోపియన్ దేశాలు సైతం రష్యా నుంచి చమురును కొనొద్దని బెదిరించాయి. కానీ మోదీ ప్రభుత్వం ఎప్పుడూ వాటి బెదిరింపులకు లొంగలేదు. పైగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని ఆ దేశాలకే ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఈ చర్యల ద్వారా తాము మాస్కో నుంచి చమురు కొనకపోతే క్రూడ్ ధరలు పెరిగి ప్రపంచమే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేదని చాటి చెప్పింది. దీంతో మన దేశాన్ని నిందించిన ఆ నోళ్లన్నీ మూసుకున్నాయి. రష్యా నుంచి చమురు ఎగుమతులు ఆగిపోతే ఏం జరుగుతుందో ట్రంప్కు కూడా తెలుసు. కానీ తన పంతం నెగ్గించుకోవడానికి రష్యా మిత్ర దేశాలను టార్గెట్ చేస్తున్నాడు. మరి ఈ విషయంలో మోదీ సర్కార్ ఏం చేయబోతోంది? అమెరికా ఆంక్షలకు తలొగ్గి రష్యాను దూరం చేసుకుంటుందా, లేక ఎప్పట్లాగే అమెరికా ఆంక్షలకు ఎదురెళుతుందా? ఇందులో రెండవ ఆప్షన్నే ఎంచుకోవచ్చు.
భారత్ రష్యా స్నేహం అమెరికా ఆంక్షలతో తెగిపోయేది కాదు. తెంచుకోలేని బలమైన బంధం ఇరు దేశాల మధ్య ఉంది. భారత్ రష్యా అంటే ఇప్పుడు చమురు గుర్తొస్తుంది, కానీ ఈ రెండు దేశాల మధ్య బలమైన రక్షణ సంబంధాలున్నాయి. పాకిస్తాన్తో పాటు చైనాను సైతం భయపెట్టిన బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్టుతో సహా యుద్ధ నౌకలు, విమానాలు ఒకటేంటి చాలా విషయంలో భారత్ రష్యా కలిసి నడుస్తున్నాయి. కాబట్టి అమెరికా 100% టారిఫ్స్ ఈ స్నేహాన్ని బ్రేక్ చేయలేవు. భారత్ ఆల్రెడీ 3 ఏళ్లుగా రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుని పెట్టుకుంది. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోనూ అందుకే ఆయిల్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రకటించింది. కాబట్టి అమెరికా 100% టారిఫ్స్ అమల్లోకి తీసుకొస్తే రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో ఇండియా చిన్న బ్రేక్ తీసుకోవచ్చు. ఈ బ్రేక్ రష్యా భారత్ బంధంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఈలోపు పరిస్థితులు చక్కబడితే సరే, లేకపోతే అమెరికా ఆంక్షలకు ఎదురొడ్డి నిలబడే సత్తా మన దేశానికి ఉంది. సో ట్రంప్ సెకండరీ టారిఫ్స్ వ్యూహం బెదిరింపులకు తప్పితే ఎందుకు పనికిరాదు.